హలో ఆల్, ఇవాళ నేను మీకు 2018లో రిలీజ్ అయిన ఎవ్రీడే అనే మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మూవీలో ముందుగా మనకి ఒక అబ్బాయి నిద్ర లేచి తన చేతిని ఇంకా మొహంని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ జస్టిన్ అని పిలుస్తారు. అప్పుడు అతను హలో జస్టిన్ అంటాడు. అలాగే తన ఫోన్లో వాయిస్ కమాండ్ ఇస్తాడు, ఒక అలారం 11 PMకి, ఇంకొక అలారం 11:15 PMకి అని. ఆ తర్వాత హీరోయిన్ రెహానాని చూపిస్తారు. రెహానా వాళ్ళ అమ్మ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఆ తర్వాత రెహానా కాలేజ్కి వెళ్తుంది. అక్కడ జస్టిన్ని చూసి అతన్ని పిలుస్తుంది. అలాగే జస్టిన్తో సారీ, నేను నీకు రాత్రి నుండి చాలా మెసేజెస్ చేశాను అని అంటుంది. అప్పుడు జస్టిన్ రెహానాతో నేనే నీకు సారీ చెప్పాలి, నేను నీ మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు అని అంటాడు. ఆ తర్వాత జస్టిన్ రెహానా హెయిర్ని ఆమె చెవి వెనకాలకి అంటాడు. ఆ తర్వాత రెహానా జస్టిన్తో బయటికి వెళ్దామని అడుగుతుంది. అప్పుడు జస్టిన్ సరే అంటాడు. ఇద్దరూ ఒక బీచ్ దగ్గరికి వెళ్తారు. అలాగే రెహానా వాళ్ళ నాన్న జాబ్లెస్గా ఉన్నాడని, అలాగే వాళ్ళ ఇల్లు అమ్మేయాల్సి వచ్చిందని, వాళ్ళ అమ్మనే ఇల్లు చూసుకుంటుందని చెప్తుంది. అప్పుడు జస్టిన్ రెహానాతో చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతాడు. అలాగే జస్టిన్ రెహానాని కిస్ కూడా చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కార్లో వెళ్ళేటప్పుడు రెహానా ఒక సాంగ్ ప్లే చేస్తుంది. అలా రెహానా ఇంకా జస్టిన్ ఆ సాంగ్ పాడుతూ ట్రావెల్ చేస్తారు. రెహానా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాక దిగేటప్పుడు రెహానా జస్టిన్తో రేపు కలుద్దామని అంటుంది. అప్పుడు జస్టిన్ రేపు ఎలా ఉంటుందో అంటాడు. దాంతో రెహానా రేపటి సంగతి రేపు అని చెప్తుంది. ఆ తర్వాత రెహానా జస్టిన్తో నువ్వు స్మోక్ చేయకపోతే చాలా బెటర్గా ఉన్నావని అంటుంది. ఆ తర్వాత అమీ అనే అమ్మాయి నిద్రలేస్తుంది. ఆ అమ్మాయి కూడా అలాగే అలారం కమాండ్ ఇస్తుంది, ఒక అలారం 11కి, ఇంకొక అలారం 11:59 PMకి అని. ఆ అమ్మాయి రెహానా చదువుకునే కాలేజ్లో రెహానాని కలిసి నేను కాలేజ్లో కొత్తగా జాయిన్ అయ్యాను, నీతో కూర్చోవచ్చా అని అంటుంది. దానికి రెహానా కూడా ఓకే అంటుంది. అప్పుడు అక్కడ రెహానా జస్టిన్ని పిలుస్తుంది. అలాగే రెహానా జస్టిన్ని అమ్మీకి పరిచయం చేసి ఇతను నా బాయ్ ఫ్రెండ్, నిన్న మేము బీచ్లో బాగా ఎంజాయ్ చేశాము అని చెప్తుంది. దాంతో జస్టిన్ అవునా, నాకు ఏమీ గుర్తుకులేదు అని అంటాడు. దాంతో అమీ జస్టిన్తో నీ గర్ల్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేసిన టైం నీకు గుర్తుకులేదా, ఎలా మర్చిపోయావని అంటుంది. దానితో జస్టిన్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమీ మళ్ళీ రెహానా హెయిర్ని చెవి వెనకాల కానీ నీకు జస్టిన్ సూటబుల్ పర్సన్ కాదు అని చెప్తుంది. ఆ తర్వాత జస్టిన్ రెహానాని ఒక పార్టీకి రమ్మంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రెహానాని జస్టిన్ పట్టించుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్కడ రెహానా తనకి ఇష్టమైన ఒక సాంగ్ ప్లే చేస్తుంది. అప్పుడే అక్కడికి నేతన్ అనే అబ్బాయి వచ్చి రెహానాతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు రెహానా నువ్వు ఎవరు అని అడుగుతుంది. దానికి నేతన్ నేను స్టీవెన్ కజిన్ని అని చెప్తాడు. అలాగే రెహానా పేరు చాలా బాగుంది అని అంటాడు. ఆ తర్వాత నేతన్ ఇంకా రెహానా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ నేతన్ మళ్ళీ రెహానా హెయిర్ని సరిచేసి నువ్వు జస్టిన్ని ఎందుకు లవ్ చేస్తున్నావని అడుగుతాడు. దానికి రెహానా నేను ఇంకా జస్టిన్ ఒకే టైప్ అని చెప్తుంది. నిజానికి నేతన్ స్టీవెన్ కజిన్ కాదు. ఆ తర్వాత నేతన్ ఆ పార్టీ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు రెహానాకి ఒక మెసేజ్ వస్తుంది, మనం కలుద్దామని. అప్పుడు రెహానా ఒక ప్లేస్కి వెళ్తుంది. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, తన పేరు మేఘన్ అని చెప్తుంది. తనే ఇన్ని రోజులుగా అమీ, జస్టిన్ ఇంకా నేతన్గా రెహానాతో మాట్లాడానని, తన పేరు ఏ అని చెప్తుంది. దీన్ని రెహానా నమ్మదు. కానీ ఏ అనే ఆత్మ జస్టిన్ లోపల ఉన్నప్పుడు రెహానాతో టైం స్పెండ్ చేసినప్పుడు రెహానా జస్టిన్కి ఏమేమి చెప్పిందో అవన్నీ చెప్తుంది. అయినా కూడా రెహానా వీటిని కూడా నమ్మదు. అలాగే రెహానా జస్టిన్ని మళ్ళీ కలిసి ఆ రోజు ఏం జరిగిందో అడుగుతుంది. అప్పుడు జస్టిన్ తనకి ఏమీ గుర్తుకు లేదని చెప్తాడు. ఆ తర్వాత రెహానా మళ్ళీ ఏని జేమ్స్ అనే వ్యక్తిలో ఉన్నప్పుడు కలుస్తుంది. అప్పుడు ఏ రెహానాతో తను రోజు ఉదయం లేచేసరికి వేరే వాళ్ళ బాడీలో ఉంటానని, అలా ఉన్నప్పుడు ఒకరోజు తను జస్టిన్ బాడీలోకి వచ్చినప్పుడు రెహానాని ప్రేమించానని చెప్తాడు. అలాగే తనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందని, దాంట్లో తను ఎవరి బాడీలో ఉంటే వాళ్ళ ఫోటో తీసుకొని మెమరీగా పెట్టుకుంటానని చెప్తాడు. ఎందుకంటే ఉదయం లేచేసరికి తనకి ఎవరూ గుర్తుకు ఉండరని, కాబట్టి అందుకలాగా ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టుకుంటానని చెప్తాడు. తనకి మెసేజ్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత రెహానా ఏని
ట్రాన్స్జెండర్ విక్ లోపల ఉన్నప్పుడు కలుస్తుంది. అప్పుడు రెహానా ఏని అడుగుతుంది, నేను ఆ రోజు జస్టిన్ని కిస్ చేశాను, నిన్ను కాదు అని అంటుంది. అప్పుడు ఇక్కడ బాడీ కాదు ముఖ్యం, ఆత్మ అని చెప్తుంది. మొత్తానికి రెహానాకి కంపెనీ బాగా నచ్చుతుంది. అలాగే రెహానాకి జస్టిన్ సెట్ అవ్వడని, అతనికి బ్రేకప్ కూడా చెప్తుంది. ఇలా ఒకరోజు రెహానా బాడీలోకి కూడా వెళ్తుంది. ఆ తర్వాత ఒకరోజు జేవియర్ అనే వ్యక్తిలో ఉన్నప్పుడు రెహానా ఏని వీకెండ్ ట్రిప్కి పిలుస్తుంది. ఇద్దరూ కలిసి ఒక కాటేజ్కి వెళ్తారు. ఆ తర్వాత ఇద్దరూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత జేవియర్ వెళ్ళాల్సిన టైం వస్తుంది. అప్పుడు రెహానా మళ్ళీ రేపు రా అని చెప్తుంది. కానీ రాడు. రెహానా అతని కోసం వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత రెహానా మైకెల్ అనే వ్యక్తిలో ఉన్నప్పుడు కలుస్తుంది. అక్కడ ఇద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత రెహానాని అలెగ్జాండర్ అనే తన క్లాస్మేట్లో ఉండమని అడుగుతుంది. అప్పుడు అలెగ్జాండర్ లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత రెహానాతో, నేను నీతోనే ఉంటే నువ్వు ఎప్పటికీ వేరే వాళ్ళతో ఉండలేవు, నేను ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అలెగ్జాండర్ మంచి అబ్బాయి, నువ్వు అలెగ్జాండర్ని లవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు రాత్రి రెహానాతో చివరిసారి టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రెహానా స్కూల్కి వెళ్ళినప్పుడు అలెగ్జాండర్ రెహానాని చూసి నువ్వు అందంగా ఉన్నావని అంటాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తారు. ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ కూడా ఎక్కడో వేరే ఒక అమ్మాయి బాడీలోంచి బయటికి లేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.